Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. సాక్షి టీవీని కావచ్చు, సాక్షి పేపర్‌ని కావచ్చు ఎంతో ప్రేమించారు, ఎంతో అభివృద్ధి చేశారు, ఎంతో పైకి తీసుకొచ్చారు. మీ అంటే మీకు తోచిన స్థాయిలో. అందరూ కష్టపడ్డ మీ అందరూ కష్టం చేశారు. మీకుంది. మీ కష్టం మీకుందనట. అయినా సాక్షి నుంచి 2 సార్లు ఎందుకు బయటికొచ్చారు? ఒకసారి వచ్చి మళ్ళా ఎందుకు వెనక్కి వెళ్లారు? రెండోసారి మళ్ళా ఎందుకొచ్చారు? ఒకసారి ఒక ఆ రోజు ఎలక్షన్ కౌంటింగ్ అన్న, ఇది బై ఎలక్షన్. అప్పుడే సార్ పార్టీ మొదలుపెట్టినారు. సో కౌంటింగ్ ఉండింది. సో నేను రాత్రి పనిచేసి పొద్దున్నే పోయి ఇక్కడ షర్మిలమ్మకి ఇచ్చారు ఆ ఇల్లు. ఇప్పుడు ఇక్కడ రోడ్ నెంబర్ 2లో బంజారా హిల్స్లో ఉండేది అన్న ఇల్లు. ఆ ఇంట్లో కింద వెనకాల ఒక ఇంట్లో ప్రెస్ కాన్ఫరెన్స్కి పోస్టర్లు గీస్టర్లు అన్నీ చూసుకొని మైకులు పెట్టించుకొని 4ంటికి ఇంటికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ ఆఫీస్కి 5ంటికల్లా 5:15 చేరినాను. సో అప్పుడు ఒక ఇంపార్టెంట్ మెంబరు అవుట్పుట్ ఎడిటర్గా ఒక ఆయన మెల్లగా 8:30, 9ంటికి వచ్చాడన్న. అందరూ పొద్దున్నే 5:30, 6ంటికి కౌంటింగ్ కాబట్టి ఉండాలని అందరూ రెడీగా ఉన్నారు. హీ కేమ్ అరౌండ్ 8:39. సో ఆ అన్నని పిలిచి చెప్పిన, వద్దులే అబ్బా నీకు అవుట్పుట్, నువ్వు వేరే చూసుకో ఏదన్నా, నువ్వు కొంచెం ఆగు, నీకు వేరే ఏదో అరేంజ్ చేస్తా అని చెప్పిన. అది నేను ఎవరికి మేనేజ్మెంట్లో ఎవరికి ఇన్ఫార్మ్ చేయకుండా చేసిన పని. అది కొంచెం సజ్జల రామకృష్ణారెడ్డి గారికి ఇబ్బందిగా అనిపించినట్టుంది. ఓకే. ఆయన ఈడీ గారు కాబట్టి ఇప్పుడు. సో ఆయన నన్ను రూమ్కి పిలిచి చాలా ప్రేమగా చెప్పినాడు, అన్న రామ్, నువ్వు మేనేజ్మెంట్కి ఇన్ఫార్మ్ చేయకుండా అంత పెద్ద నిర్ణయం, ఒక అవుట్పుట్ ఎడిటర్ అంటే ఆల్మోస్ట్ ఎడిటర్ కదా, ఒక అవుట్పుట్ ఎడిటర్ గారిని నువ్వు పక్కన పెట్టి అంటే, నేను చెప్పిన, చూడు స్వామి, నన్ను పిలిచిందేమో రాజశేఖర్ రెడ్డి, నాకు నువ్వు పాఠం చెప్పేదేమో నువ్వు అయితివి. దేవుడి దయ వల్ల నేను తెచ్చుకున్నది ఒక టూత్ బ్రష్, ఒక టూత్ పేస్టు, అది ఉన్నది, అది వదిలేసిపోతా, నేను ఆఫీస్ వదిలేసిపోతున్నా, నేను రాను రేపటి నుంచి. ఆ లవ్ డాక్టర్కి రాసినవి ఒక 3 ఎక్స్ట్రా ఉన్నాయి, ఆ కాలంకి రాసినవి ఇది రాసిన, ఇవాళ పేజీలన్నీ రాసి పెట్టిన, సండే బుక్ కావాల్సినంత జరిగిపోయింది, ఇవన్నీ చెప్తున్నా స్వామి. లేదు నువ్వు కొంచెం మెల్లగా, తొందర ఏం లేదు, వెంటనే ఏమొద్దన్నా, మనసులో ఈ ఆలోచన వచ్చింది అంటే నేను ఉండటం కరెక్ట్ కాదు. నేను మా జగన్ రెడ్డి కౌంటింగ్ రోజు అందరూ అలర్ట్గా ఉండి పనిచేయాలనుకొని తీసుకున్న నిర్ణయం అది. లేకపోతే కొంత బంధువర్గానికో ఎవరికో మనం ఫేవరబుల్గా ఉంటున్నాం అన్న ఫీలింగ్ సంస్థలో ఉండకూడదు. జగన్ గారు ఇస్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఆల్ దిస్ అని తీసుకున్న నిర్ణయం. ఆ నిర్ణయం తప్పని మీరు చెప్తున్నారు. ఓకే. మీరు చెప్తున్నారా, ఎవరు చెప్తున్నారో నాకు తెలియదు. మీరు చెప్తే మీ మేనేజ్మెంట్ చెప్పినట్టే, నాకు సంబంధం లేదని బయలుదేరి వచ్చేసిన. ఓకే. నెక్స్ట్ డే మార్నింగ్ జగన్ గారు 4:30కి ఇంటికి పిలిచినారు. ఏమి తిక్కనా నీకు, అది నేను చేయనంటే చేయనని చెప్పి వచ్చేసిన. వాళ్ళు ఎవరిని దూరం చేసుకోలేదన్న, ఇది మన తిక్క. మళ్ళీ రెండోసారి జగన్ గారు పిలిస్తేనే వెళ్ళారు సార్. భారతమ్మ చాలా ఫోర్స్, చాలా సాక్షి పేపర్లో కావచ్చు, సాక్షి టీవీలో కావచ్చు, మీరు ఒక పెద్ద పులిలా ఉండేవారు. అదే పేపర్లోనే ఉత్తాన పతనాలను కూడా చూశారు సాక్షి రామ్ గారు. ఏం తేడా పడలేదన్న. ఏ పని చెప్పినా కూడా చేయాలి కదా. నువ్వు ప్రేమించింది జగన్మోహన్ రెడ్డిని, రాజశేఖర రెడ్డిని, ఆ కసువుడం అంటే కసువు చూసుకోవాలి. ఏందా పెద్ద ఆలోచన ఏముంది, ఆయన ముఖ్యమంత్రి కావాలి, అంతేగా, అంతేగా, వేరే ఆలోచన ఉంటుందన్న. మీరు ఎలక్ట్రానిక్ మీడియాలో ఒక కొత్త పుత్తలు దొక్కించారు. మీరే సాక్షి టీవీలో బ్రేకింగ్ న్యూస్ పెద్ద పెద్ద అక్షరాలతో వేయడం అలవాటు చేసింది మీరే. మీరు నేర్పిన తర్వాత ప్రతి ఛానల్ కూడా దాన్ని అలవాటు చేసుకుంది అనమాట. అంటే ఒక కొత్త పుంతలను తొక్కించారు మీ ఎలక్ట్రానిక్ మీడియాని. అలాంటి మిమ్మల్ని సాక్షి టీవీ నుంచి తప్పించి పేపర్ ఫీచర్స్ మాత్రమే పరిమితం చేశారు. అబ్బో, నేను అప్పుడు పోయి సినిమాలో యాక్ట్ చేసిన అన్న, భారతం పిలిచి అడిగింది. తర్వాత బాలకృష్ణకి ఒక కథ ఇచ్చిన అన్న నేను, రైతు కథ. అన్న ఏందన్నా ఇది, నీకు ఇంత పెద్ద పదవి ఇచ్చి ఇంత బాధ్యత ఇస్తే అంటే నిలకడలేదు నాకమ్మా, నేను ఇంతే. బాలకృష్ణ కథ ఇస్తే ఏమైంది సార్? అది చాలా ఇష్టపడ్డాడు ఆయన, రైతు కథ. మరి ఆయన కుటుంబంలో ఏం జరిగిందో నాకు తెలియదు. సో దానివల్ల ఇక మరి ఎట్లా అంటే, నేనైతే యాక్టింగ్ మానను, ఎవరైనా పిలిస్తే పోయి యాక్టింగ్ చేసి వస్తా అని చెప్పి, ఇట్లా అవుతుంది, నేను ఫీచర్స్ ఒకటే హ్యాండిల్ చేస్తా అని చెప్తే అది కూడా ఒప్పుకోలేదు. పిలిచినారు జగన్ గారు, పిలిచి ఏమబ్బా నువ్వు ఏం చేయదలుచుకున్నావు ఉండు. తర్వాత వైఈపీ రెడ్డి గారు ఆయన చెప్పినారు, అన్నా నువ్వు ఫీచర్స్ టీవీలో పేపర్లో రెండిట్లో మేనేజ్ చేయి. వద్దన్నా, మన అంత మూర్ఖులం అన్నా మనం. మరి అంతలా వాళ్ళు చెప్పిన మీ అంతకు మీరే బయటకు వచ్చారు అనుకుంటాం సార్.
వచ్చే అనుకుంటాం రోజు ఏంది మళ్ళా కారు తాళాలు అక్కడ అప్పచెప్పి కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని వచ్చారు రామ్ గారు అది అంటారు. నిజంగా ఓకే సార్. సంతోషిస్తే అస్సలు కారు తాళం చెవులు వదిలిపోయింది నిజమే, ఆ. అవన్నీ కరెక్టే. ఆ. చాలా అన్నా నేను ఎక్కడ నిలబడితే అక్కడ నాకు సరస్వతి, లక్ష్మీదేవి రెండు ఉంటాయి అన్న. నాకు ఆ భయమే లేదు, ఆ బాధ లేదు. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలి అంతే కదా. ఇక్కడ లోపలే ఉండే పని చేయాలా, బయట నుంచి ఎంతమంది చేయలేదన్నా. సార్ బ్రేక్ తీసుకునే ముందు ఒక చిన్న ప్రశ్న అడగబోతున్నా సార్. మిమ్మల్ని చూస్తే చాలా సున్నితంగా కనిపిస్తారు. మీ మాట విన్నా కూడా ఒక సున్నిత మనస్కులుగానే కనిపిస్తారు. ఇలాంటి మీపై సాక్షిలో ఒక శ్రీమూర్తి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వాస్తవమా కాదా? ఆ మేనేజ్మెంట్ ఒకరు చెప్తే వినే రకం కాదన్న. చాలా మంది చేసుంటారన్న, ఒక్కరేంది. మీరు మనం సున్నిత మనస్కుల పైన ఆ శ్రీమూర్తి ఎందుకు కంప్లైంట్ చేశారు? ఎవరు చేసినారో తెలియదు, ఎందుకు చేసినారో తెలియదు. రామ్ గారిని చాలా మంది కలుస్తుంటారు, వెళ్తుంటారు, ఎంతో మందితో పరిచయం ఉంటారు. కానీ కొంతమందినే మీరు ప్రేమిస్తారు. ఆ ప్రేమ కూడా చాలా ఇక కొంతమంది అంటే అన్న భార్యను ప్రేమించిన అంతే. ప్రేమించడం అంటే ఆ ప్రేమ కాదు సార్. అఫెక్షనేట్ గా ఉండడం చాలా మందితో కూడా అనేది అంటుంటారు సార్. ఎందుకు అలా అసలుకి? చాలా మంది కొంతమంది మీదే కొంత ప్రేమ ఎక్కువ ఉంటుంది. ఏమన్నా టెన్నిస్ కోర్ట్ పోయి టెన్నిస్ ఆడతా, అందరినీ ప్రేమిస్తా, బాల్ బాయ్స్ దగ్గర నుంచి. సార్ ఎంత ప్రేమిస్తారంటే కొంతమంది బంతులు తీసుకొని కొడతా ఉంటా. అవి కూడా సార్. మందిని ప్రేమించారు. రాజీవ్ గాంధీని ప్రేమించారు, మీ కళ్ళెదురుగా చనిపోయాడు. ఇందిరాగాంధీని ప్రేమించారు, ఆయన చనిపోయాడు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారు, ఆయన చనిపోయాడు. అమ్మను అమృతికం ప్రేమించారు. ఒక్కొక్కరు మీరు ఎంతో ప్రేమించిన వీరందరూ కూడా, ఈ నలుగురు ఉన్నారు, ఒక్కొక్కరుగా దూరం అయిపోయారు సార్. అసలు రామ్ గారి యొక్క హృదయం ఎలా అనిపించింది అసలుకి? అన్ని పోగొట్టుకున్నాం. రాజశేఖర్ అయితే వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు ఆ రోజు? వేటాడుతున్నాం ఆయన కోసం, దొరుకుతాడు ఎక్కడో అని. 2వ తారీఖు అంతా ఇక లేరు రారు, రాజన్న మనల్ని వదిలిపోయాడు అనుకున్నప్పుడు రామ్ గారి హృదయం ఎలా చలించింది? ఏమో శక్తి వచ్చిందన్న, ఆ. పడిపోలా, ఓకే. లేచి నిలబడ్డా. ఉమ్. అస్సలు ఒక 15 రోజుల తర్వాత అనుకుంటా అప్పుడు ఏడ్చాను. 15 రోజులు బాధంతా బయటకు వచ్చేసిందా? అప్పుడు దాకా ఏం చేయాలి అని తప్ప. చాలా గొప్పోళ్ళు అన్న, తెలుగు వాళ్ళందరూ చాలా గొప్పోళ్ళు అన్న. టీవీ వాళ్ళు కూడా అన్న, మన వాళ్ళు టీవీలన్నీ ఆపేసి. సార్ మీరు ఇంత స్మార్ట్గా కనిపిస్తారు. సాక్షిలో మీరు ఉండగానే సిబిఐ రైట్స్ జరిగాయి సార్ ఓ సాక్షి పైన. ఓ రైట్స్ జరిగినప్పుడు సాక్షి పేపర్ ముందుకు వచ్చి ఆందోళన చేశారు మీరు. అన్ని మీడియాపై ఊరికే జగన్ 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 అంటారు, ప్రతి దానికి జగన్ అంటుంటే ఆ. ఆడ మైకి పెడితే చెప్పిన ఆ. రేపు రోడ్డు మీద పోతుంటే చెట్టు కింద పడింది, రోడ్డుకి అడ్డం పడింది, జగన్ గారే పడేసినాడని చెప్తారు మీరు ఆ. అని చెప్పి